హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇంటి తెలుగు. ఇటీవల వైఎస్ కుటుంబం, వైఎస్ జగన్ సొంత పెదనాన్న మనవడు సాహిల్ మరియు తమిళనాడులో టాప్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అరుణ్ మురుగప్పన్ కూతురు వేదిక వివాహ వేడుక రెండు రాష్ట్రాలని ఒక ఊపు ఊపింది. ఈ వివాహం కేవలం రెండు కుటుంబాల కలయికే కాదు, తెలుగు తమిళ రాష్ట్రాల రాజకీయ పారిశ్రామిక బంధానికి ప్రతీకగా నిలిచింది. సోషల్ మీడియాలో జగన్ మరియు విజయ్ ఫ్యాన్స్ చేస్తున్న హడావుడితో నెట్టింట పండగ వాతావరణం నెలకొంది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా ప్రజా పోరాటాలతో ఎదిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమిళ గడ్డపై వెండితెర వేల్పుగా కోట్లాది మంది ఆరాధ్య దైవంగా మారి ఇప్పుడు రాజకీయ రణరంగంలోకి దూకిన దళపతి విజయ్. వీరిద్దరి మధ్య పోలికలు చూస్తుంటే ఇద్దరూ ఒకే దారిలో నడుస్తున్నారా అని అనిపిస్తోంది. ఫస్ట్ రీజన్ మాస్ అపీల్, ప్రజా నాయకత్వం. జగన్ పాదయాత్రతో ఊరూరా తిరిగి ప్రజల కష్టాల్ని కళ్ళారా చూసి కోట్లాది మందికి అన్నగా మారారు. ఆయనది ప్రజల మధ్య నుంచి పుట్టిన నాయకత్వం. ఇక విజయ్ సినిమాలతో ఇమేజ్ని సంపాదించి ఇప్పుడు టీవీకే పార్టీతో ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడానికి వచ్చారు. ఇద్దరికీ ఉన్న మాస్ అపీల్ సామాన్యమైంది కాదు. రెండో రీజన్ సంక్షేమం, సామాజిక న్యాయం. వీరిద్దరి సిద్ధాంతాలు ఒకే పందాలో ఉన్నాయి. జగన్ నవరత్నాలు, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, పెన్షన్ ఎలాగైతే పేదలకి ఊరటనిచ్చాయో విజయ్ కూడా సామాజిక న్యాయం, ఉచిత విద్య, ఆరోగ్యం మరియు యువతకు ఉపాధి వంటి అంశాలని ప్రధానంగా నమ్ముకున్నారు. థర్డ్ రీజన్ యూత్ ఐకాన్స్ అండ్ సోషల్ మీడియా క్రేజ్. వయసు 50 ఏళ్ళు దాటిన నేటి తరం యువతకి వీరిద్దరూ ఐకాన్స్. స్టైల్, నడక, మాట్లాడే తీరు ప్రతిదీ కూడా ట్రెండింగే. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫ్యాన్ బేస్ ఒక సునామీ లాంటిది. ఫోర్త్ రీజన్ ఒంటరి పోరాటం, ద సింగిల్ లయన్ అప్రోచ్. 2019లో జగన్ ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోరాడి ప్రభంజనం సృష్టించారు. 2014, 2024లో కూడా ఒంటరిగానే పోటీ చేశారు. ఇప్పుడు విజయ్ కూడా అగ్ర పార్టీలైన డిఎంకే, బీజేపీలతో పొత్తు లేకుండా టీవీకే తరపున ఒంటరిగా పోరాటానికి సిద్ధమయ్యారు. నేను ఎవరికి తలవంచను, ఒంటరిగానే గెలుస్తాను అనే ధైర్యం వీరిద్దరి స్పెషాలిటీ. ఫిఫ్త్ రీజన్ ఆటంకాలు, అంచలంచల విశ్వాసం. కేసులు, విచారణలు, రాజకీయ ఇబ్బందులు, ఇలా జగన్ ఎన్నో ఎదుర్కొని నిలబడ్డారు. ఇప్పుడు విజయ్ కూడా జననాయకన్ సెన్సార్ ఇబ్బందులు, కేసులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇద్దరి మాట ఒక్కటే, మేము వెనక్కి తగ్గం. ఇద్దరి ప్రచార శైలి కూడా ఒకేలా ఉంటుంది. సిద్ధం సభలకి జగన్ ఎలాగైతే ర్యాంపు పైకి వచ్చి అభివాదం చేసేవారో ఇప్పుడు విజయ్ కూడా అచ్చం అలానే ర్యాంపు పైకి వచ్చి అభిమానులకి అభివాదం చేశారు. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరోక్షంగా బీజేపీకి కొన్ని సందర్భాల్లో మద్దతు పలికారు. పార్లమెంట్లో కొన్ని బిల్లుల ఆమోదం కోసం సహాయపడ్డారు. మరి విజయ్ కూడా అలానే చేస్తారా లేక వేరే శైలి ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి. విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన కొత్తల్లో అతనికి జనసేనాని పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. కానీ జగన్ అప్పుడు ఏమీ స్పందించలేదు. భవిష్యత్తులో విజయ్, జగన్ రాజకీయంగా ఒకరి మద్దతు ఒకరు కోరుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తోంది. మీరు తలపతి విజయ్ మరియు జగన్ మ్యూచువల్ ఫైనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.